అంటున్నాడు. ఇట్లా నేను కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెడితే నా జోలికి ఈడీ రాదు, సిబిఐ రాదు అనేది చిదంబరం లక్ష్యంలాగా కనబడుతున్నట్టున్నది. సార్, పథకాలు ఉచితాల గురించి పవన్ ఒక ట్వీట్ చేశారు సార్. ఈ ట్వీట్ చేయడానికి కారణం నాదెండ్ల మనోహర్ ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒక చేసిన ట్వీట్కి రిప్లైగా ఆయన ఇచ్చారు సార్. ఈ ట్వీట్ని కనుక మనం చూస్తే 2018 అక్టోబర్ 12న 7 సంవత్సరాల క్రితం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం ప్రారంభమైంది అంటూ నాదెండ్ల మనోహర్ చేసిన ట్వీట్ సార్ ఇది. బలమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఒక దార్శనికతతో ఆయన సమర్థుడైన మరియు దయగల నాయకత్వం ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో కూడా మనల్ని ప్రేరేపిస్తుంది. శ్రీకాకుళంలోని తిత్లీ తుఫాన్ తర్వాత యువత వారి ఆకాంక్షలను ప్రతిబింబించే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ను రూపొందించడానికి వారి మాట వింటున్నాం. ఈ అద్భుతమైన ప్రయాణానికి మా పార్టీ అధ్యక్షురాలు, నాయకులు, జన సైనికులు మరియు వీర మహిళలు సంఘాలకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. దానికి రిప్లైగా పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చారు సార్. ఆయన చేసిన రిప్లై ఏంటి అంటే, మేము యువతతో జరిపిన సంభాషణ నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. వారు ఉచితాలను అడగట్లేదు, ఎటువంటి సంక్షేమ పథకాలని కూడా అడగట్లేదు అని చెప్పేసి పేర్కొన్నారు. అందులో సంక్షేమ పథకాలను కూడా అడగట్లేదు, కానీ మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి, ఉచితాలను కాదు అంటూ యువత గట్టిగా చెప్పారు అని చెప్పేసి ఆయన రాశారు సార్ ట్వీట్. మన యువత యొక్క నిజమైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. వారి కలలను నెరవేర్చుకోవడానికి, వారిని అర్థం చేసుకోవడానికి నేను మన యువతను కలుస్తూనే ఉంటాను అంటూ రిప్లైగా ఆయన రీట్వీట్ చేశారు సార్. ఈ ట్వీట్ని ఎలా చూడొచ్చు? యువత కోరుకుంటున్నది పథకాలు కాదు అని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. ఈ ట్వీట్ని మనం ఎలా చూడాలి సార్? అంటే ఒకటి, అసలు ఉచితాలు అనేవి ఎలా నిర్వహిస్తామని, ఏవి ఉచితము ఏది అనుచితము. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఉంది, దానివల్ల పిల్లల హాజరు పెరిగింది, పిల్లల లెర్నింగ్ ఎబిలిటీస్ పెరిగాయి, పౌష్టికాహార స్థాయి పెరిగింది. అది ఉచితమే కావచ్చు, అది ప్రజలకు స్పష్టంగా మేలు జరిగింది, సమాజానికి మేలు జరిగింది. అందువల్ల అన్ని ఉచితాలు చెడ్డవి కావు, అన్ని ఉచితాలు మంచివి కావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నట్టు ఉచితాల డోస్ ఎక్కువ పెరిగిన మాట నిజం. మీరు ఇంట్లో ఏ పని చేయకుండా కూర్చొని మీకు డబ్బులు ఇస్తామనే స్థాయికి ప్రభుత్వాలు దిగజారాయి. ఏదైనా ఒకటి సమాజానికి ఉపయోగపడే ఉచితాలు వేరు, మీరు ప్రజల్ని సోమరిపోతులను చేసే స్థాయిలో ఉచితాలు వేరు. కానీ అన్ఫార్చునేట్లీ ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడే రాజకీయ నాయకులే ఉచితాలు ఇవ్వడంలో పోటీ పడుతుంటారు. ఇది ఒక పొలిటికల్ హిపోక్రసీ. ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ తాను రేవడి కల్చర్కు వ్యతిరేకమని రేవడి అంటూ దేశమంతా తిరిగి అన్నాడు. ఇప్పుడు ఢిల్లీలో ఏం చేశారు? ఉచితాలు కదా. ఇప్పుడు బీహార్లో ఏం ప్రామిస్ చేస్తున్నాడు? ఉచితాలు కదా. సో తాను ఇస్తే అదేమో గొప్పది, ఉచితాలు గొప్పవి, ఇతర పార్టీ వాళ్ళు ఇస్తే అనుచితము. ఇదొక సిద్ధాంతం. ఇక పవన్ కళ్యాణ్ మరి ఉచితాలను వ్యతిరేకిస్తున్నాడంటే క్లియర్గా ఏం చెప్తున్నాడు? కూటమి సంక్షేమ పథకాలకు వ్యతిరేకము అని క్లియర్గా చెప్తున్నాడు కదా. సో ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు? తమ్ముళ్ళు సూపర్ 6 ఎలా ఉంది అని అన్నాడా లేదా? సూపర్ 6 అమలు చేస్తున్నా నేను అన్నాడా లేదా? మరి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభో ఎందుకు అమలు చేసింది? తల్లికి వందనం ఎందుకు అమలు చేసింది? ఉచిత మహిళలకు ఉచిత రవాణా ఎందుకు అమలు చేసింది? మీరు ఇటీవల ఆటో డ్రైవర్లకు డబ్బులు ఎందుకు వేశారు? పెన్షన్ ఎందుకు పెంచారు? వీటికి ఆన్సర్ ఇవ్వాలి కదా. మీరు ఉచితాలకు వ్యతిరేకం, ఉచితాలు కాదు 20 సంవత్సరాల భవిష్యత్తు కోరుకుంటున్నాను అన్నదే. అంటే 22 కోరుకోవచ్చు ప్రజలు, తప్పేమి లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? ఉచితాలు కోరుకోవడం లేదంటున్నాడు. ప్రజలు ఉచితాలు కోరుకోవచ్చు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోరుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ఉచితాలు ఇచ్చాడు, 25 ఏళ్ళ భవిష్యత్తు చూపలేదు కనుక ఆయన ఓడించారు. చంద్రబాబు నాయుడు ఏం ప్రామిస్ చేశాడు? నేను 2 చేస్తాను ప్రామిస్ చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? ఉచితాలు అవసరం లేదని అంటున్నాడు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు కూడా ఉచితాలకు వ్యతిరేకం, పథకాలకు. మీకు చరిత్ర వెనక్కపోతే 20 ఏళ్ళు మీకు ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి ప్రామిస్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి? ఉచిత విద్యుత్ కనుక అమలు చేస్తే కరెంటు తీగలు బట్టలు వేసుకోవడానికి పనికొస్తాయన్నాడు, బట్టలు ఆరేసుకోవడానికి. కరెంటు తీగలో కరెంటు ప్రసారమే కాదు అన్నాడు.
మరి అంతేకాదు, మీకు అసలు ఉచితాల పైన ప్లేన్ స్పీకింగ్ అనే పుస్తకమే రాశారు ఆయన ఎకనామిక్ ఫిలాసఫీ పైన. కానీ రాజకీయాల్లో అర్థమైంది కనుక 2009కి వచ్చే వరకు ప్రతి ఒక్కరికి అకౌంట్లో 2000 ఇస్తానని ప్రామిస్ చేశారు. 5 ఏళ్ల కిందటి విషయం కనుక జనం నమ్మలే. తర్వాత ఇప్పుడు 2024లో నమ్మారు. 20 ఏళ్ళు దాటిపోయింది కదా, ప్రజలు మర్చిపోయి ఉంటారు కదా, పబ్లిక్ మెమరీ షార్ట్ లివ్డ్ అంటారు కదా. సో ప్రజలు మర్చిపోవడమే కాకుండా ప్రజలు ఒక విశ్వాసం కూడా కలిగింది. వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా ఏం చేస్తారు, మాకు ఇవ్వక తప్పదు, వాళ్ళు ఏ ముఖ్యమంత్రి అయినా ఇవ్వాల్సిందే, వాళ్ళు సొంతగా నమ్మినా నమ్మకపోయినా అని వాళ్ళ కంక్లూజన్కి వచ్చేసారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా ప్రజలే సీరియస్ తీసుకోరు. పవన్ కళ్యాణ్ రేపు ముఖ్యమంత్రి అయినా కూడా ఉచితాలు ఉంటాయి, మాకు ఎక్కడ పోవు, ఎందుకంటే రాజకీయ నాయకులు తప్పదు అనే కంక్లూజన్కు ప్రజలు ఎప్పుడైతే వచ్చారో, చంద్రబాబు నాయుడు ఫిలాసఫీ ఇది కాదు కదా, చంద్రబాబు నాయుడు పథకాలకు ఉచితాలకు వ్యతిరేకం కదా అని ప్రజలు అనుకోలే. జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఇస్తామంటే చంద్రబాబు నాయుడు ఓటేశారు. కానీ మీకు రాజకీయ నాయకత్వానికి ఒక స్పష్టత ఉండాలి. ఒకవైపు ఏమో సూపర్ 6 అమలు చేశాం, వైసీపీ ఏమంటాం సూపర్ 6 అమలు కాలేదని విమర్శిస్తే, మేము సూపర్ 6 అమలు చేసాం, మీకు చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి, నాలుక మడతేస్తామన్నాడు. ఎవరైనా సూపర్ 6 అమలు కాలేదంటే నాలుక మడతేస్తామని అన్నాడు. ఇప్పుడు మరి సూపర్ 6 అవసరమే లేదని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, ఈ సూపర్ 6 ఇవన్నీ అవసరమే కాదు అని అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మేనిఫెస్టో ప్రకటించారు, కానీ బీజేపీ ఆ మేనిఫెస్టోను ఓన్ చేసుకోలేదు. నిజంగా బీజేపీ ఆ విషయాల్లో బీజేపీని అప్రిషియేట్ చేయొచ్చు. వాళ్ళు ఓన్ చేసుకోలేదు కనుక వాళ్ళకి అనే హక్కు ఉంటుందేమో, కానీ వాళ్ళకు కూడా ఉండదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉచితాలు ఇస్తున్నారు కదా. మీకు సిద్ధార్థనాథ్ సింగ్ అప్పుడు గుర్తుండి ఉంటుంది, అసలు ఆయన ఆ మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా వెనకెళ్ళకపోయాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లే విడుదల చేశారు. అందువల్ల ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏంటి సూపర్ 6కు తప్పనిసరి అమలు చేయాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల గెలిచాడు కనుక అవి అమలు చేయకపోతే రాజకీయంగా నష్టమవుతుంది కనుక ఏమాత్రం అవకాశం వచ్చినా ఈ పథకాలు ఆపేస్తారనే ఇండికేషన్ పంపిస్తున్నారు. ఏం పంపిస్తున్నట్లు? అందువల్ల పవన్ కళ్యాణ్ ట్వీట్కు చంద్రబాబు సమాధానం చెప్పాలి, మనగా చెప్పాల్సింది. కూటమి విధానం ఏంది? మీ ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు ఉచితాలు ప్రజలు కోరుకోవడం లేదు, యువత కోరుకోవడం లేదని. యువత 25 ఏళ్ల భవిష్యత్తు కోరుకుంటున్నారని, ఖచ్చితంగా యువత 25 ఏళ్ల భవిష్యత్తు కోరుకుంటున్నారు. కానీ ఉచితాలు కూడా కోరుకోవడం లేదా అనేదే క్వశ్చన్ తప్ప యువత భవిష్యత్తును కోరుకోవడం లేదని ఎవరు అనడం లేదు కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ ట్వీట్కు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు. సార్, మలయాళ నటుడు కేంద్ర మంత్రి సురేష్ గోపి తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అంటున్నారు. తనకి ఆదాయం తగ్గింది, ఇప్పుడు ఆదాయం అవసరం కాబట్టి నటనే కొనసాగించాలి అనుకుంటున్నాను అంటున్నారు. ఈ డెసిషన్ని ఎలా చూడాలంటారు? మరి ఎందుకు వచ్చాడు రాజకీయాల్లోకి? రాజకీయాలు కూడా వ్యాపారం అనుకున్నాడేమో, ఇలా బాగా సంపాదించాలనుకున్నాడా? ఎందుకు వచ్చాడు? రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాలు నటించడం తగ్గుతుంది, దానివల్ల తనకు ఆదాయం తగ్గుతుంది. అంటే కేంద్ర మంత్రి పదవి కన్నా తన ఇన్కమ్ ఎక్కువ అనుకుంటుంది.